దానియేలు కాలములో సింహాల నోళ్ళు ముయించిన దేవుడు నేటికి అలాంటి పనులు చేయగలడని నేను నమ్ముతుంటాను. వీడికేమో కుదరదు అలాగా. సింహాల నోళ్ళు దేవుడు ముయ్యలేడు గనుక సింహాల బొన్లోకి వెళ్లకుండా చూడాలని ట్రై చేస్తుంటాడు. ఒకవేళ వెళితే కూడా కాదు, వెళితే ఇంకెలా కుదురుతాయండి, తినేతాయండి. వీడికి యేసు ప్రభు కంటే సింహాల మీద ఎక్కువ విశ్వాసం వీడికి. వాడిప్పుడు నన్ను విమర్శించే అవతారం ఎత్తాడు. సాతాను వాడిని వాడుకుంటున్నాడు. ప్రభువుని రక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఏకీపించలేదు. పాపం వాళ్ళు కూడా రక్షించబడాలండి బాబు. అదేం మనసు అండి మీకు, తప్పండి. వాడు కూడా రక్షించబడాలి. వాడు ఎప్పుడు అవతల నుండి మనం విందు భోజనం చేస్తుంటే దూరంగా చూడటమేనా? వాడు కూడా మనతో కలిసి తినే పాకానికి రావద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శత్రువులు ఎదుట మనకు విందు భోజనం